అయితే సాతానికి చోటిచ్చిన లూసిఫర్ గురించి ఒక్కోసారి చిన్న మాట చెప్పేసి ఏం చేస్తా. హెచ్కేల గ్రంథం 28 15 నుంచి. హెచ్కేల గ్రంథం 28 15 నుంచి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతులుగా ఉండేది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నువ్వు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చింది. ఇక్కడ ఏముందంట, లోపల సాతాను పనిచేసినప్పుడు ఏమవుతుంది, లోపల చాలా స్పష్టంగా రాసింది. ఎట్లా చేస్తుంది, లోపల అనగా అక్కడ ఏముందంట, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయొచ్చు. అంటే అర్థం ఏంటిది, లోపల పనిచేసే రీతిగా సాతాను ఏం చేస్తాడు. లూసిఫర్ ఏం చేశాడు, సాతాను చోటు ఇచ్చినప్పుడు లోపల ఏం చేసుకున్నా, అన్యాయం పెంచుకున్నా. లోపల ద్వేషం పెంచుకోవచ్చు, లోపల ఏం కావచ్చు. నమ్ముతాను లేదు, ఎంత ప్రేమ చూపించిన మళ్ళీ పోయిన తర్వాత లోపల ఉన్న విషయం అంతా కక్కారు. ఒక్కరు కాదు, ఎన్ని విధాలు సాతాను పనితీరు అలా. అందుకే సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే, సాతానికి చోటు అయిన వారు ఏం చేస్తారు, లోపల ఏమీ పెంచుకోరు, అన్యాయం పెంచుకోరు, పగలు పెంచుకోరు, ఇంకా ద్వేషభావాలు పెంచుకోరు, ఇంకేమంటారు రకరకాల చేదుతనాలు పెంచుకోరు, లేదా రకరకాలుగా ఇవేవి కూడా పెంచుకోరు. లోపల వాళ్ళకి సాఫ్గా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఏమన్నా హృదయాంతరంగాన్ని చూస్తాడు. హృదయాంతరంగాన్ని చూసినప్పుడు సాతానుకు చోటియని వారి హృదయం ఎప్పుడు కూడా ఏముంటుంది, శుద్ధిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ సాతానికి చోటిస్తే ఏమవుతుంది, లోపల ఏం చేస్తూ ఉంటాను, పెంచుకుంటూ పోతాను, పాపము చేస్తూ పోతాను, విరోధ భావాలు పెంచుకోవడము, ఏమంటారు ఇంకా రకరకాలుగా ఏది పడితే అది చెదార బంతా లోపల పెంచుకుంటూ ఉంటాను. అలా పెంచుకున్న కారణాన్ని బట్టి ఏమవుతుంది, ఎవరికి చిక్కుతారు, సాతానికి చిక్కుతారు. సాతానికి చిక్కితే ఏమవుతుంది, అది తీసుకుపోయి ఏం చేయాలి, అదే. అందుకే ఇక్కడ లూసిఫర్ అంత పవిత్రంగా ఎంతో పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉన్నటువంటి కెరూబు దేవదూత ఏమైందంట, సాతానుకు చోటిచ్చిన కారణాన్ని బట్టి తనకు కలిగిన వర్తకం, నా అక్కడ కూడా ఉంది పాయింట్, తనకు కలిగిన వర్తకం. అందుకే 17 నుంచి ఒకసారి చదవండి, 17 నుంచి 17, 15, 16, 17 ఒకసారి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతులుగా ఉంటుంది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం తెచ్చుకొని పాపము చేస్తూ వచ్చింది కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితులు ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుతున్న రాళ్ళ మధ్యను నీ వికను సంచరింపవు, నిన్ను నాశనం చేస్తుంది. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును తెలుసుకుంటుంది. కావున నేను నిన్ను నేలను పడవేసను, రాజును చూచుచుండగా నిన్ను నేలకు అప్పగించాను. నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను తెలుపుకొట్టిన కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించను, అది నేను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏముందంట, మెయిన్ విషయం ఏంటంటే నీకు కలిగిన వాటిని, అంటే మనకు కలిగిన దానిలో ఏమవుతున్నా, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత. ఫస్ట్ థింగ్ ఏంటంటే కలిగిన, రెండవది ఏంటిదంటే లోపల, మూడవది ఏంటిదంటే పెంచుకోవడం,
తర్వాత ఇంకా నెమ్మది లైన్గా చూద్దాం. ఫస్ట్ది ఏంటిది? కలిగిన వాటిని, అంటే మనం కలిగిన దానిని బట్టి, నీకున్న దాన్ని బట్టి సాతాను ఏం చేస్తాను నేను. ఒకవేళ లూసిఫర్ వర్తకం చేయలేదు, అంటే వ్యాపారం చేయలేదు అనుకోండి, చేయకపోతే సాతానికి ఏం దొరికేది కాదు. దాన్ని కలిగిన దాన్ని బట్టి దూరే అవకాశం అక్కడ దొరికేది కాదు. కాబట్టి కలిగిన దానిని బట్టి, ఈ వర్తకం ఇచ్చింది ఎవరు? ఈ సౌందర్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇచ్చినా కూడా ఆ ఒక దేవునికి రుణపడాల్సింది పోయి, దేవుడిచ్చిన వాటిని లేదా తాను కలిగిన దానిని బట్టి ఏమవుతుంది? లోపల పెంచుకోవడం, తర్వాత గర్వించడం అనేది. కాబట్టి కలిగిన దానిని బట్టి అంటే ఏంటి? కలిగిన దాన్ని బట్టి అంటే దేవుడిచ్చింది, అదే కలిగిన దాన్ని బట్టి అంటే ఏంటి? ఏమున్నాయి కలిగి? ఇప్పుడు విషయాలు ఉన్నాయి, విషయాలకి ఏమున్నాయి కలిగి? దేవుడిచ్చింది ఏంటి? సాతానికి ఏం కావాలి? ఎక్కడదో ఏదో తెచ్చి లోపల పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కలిగిన దాన్ని బట్టే నిన్ను డైవర్ట్ చేస్తాను, నీకు ఉన్నదాన్ని బట్టే నేను డైవర్ట్ చేస్తాను. నీకున్న దాన్ని బట్టి దాన్ని ఆసరాగా చేసుకొని నీలో దూరి ఏం చేయాలి? నిన్ను ఏంటి కలిగింది ఏంటి? నీకు కలిగిన దానిని బట్టి, కలిగిన దాన్ని ఇక్కడ వ్యక్తిగతంగా కాదు. ఏముంది? వర్తకం. మనసు, ఈ ప్రాణం అది కాదు. అక్కడ ఏముంది? వర్తకం. అంటే ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర ఇది కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఇది ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తాను? సాతాను దీని ద్వారా నాలో ఏం చేయాలి? లోపల అన్యాయం పెంచుకునేటట్టుగా చేస్తాను. అయితే ఇప్పుడు నేను కలిగింది ఏంటి? కలిగింది ఏంటి? నాకేముంది? నాకేం కావచ్చు? చదువు ఉండొచ్చు, దాన్ని బట్టి నాకు ఉండొచ్చు, ఏమంటారు, కొంచెం పుష్టితనం ఉండొచ్చు, లేదా కొన్ని అనుభవాలు ఉండొచ్చు, లేదా ఇంకా ఈ రకరకాలుగా మనకు కలిగింది. అంటే మనమేమై ఉన్నాం కాదు, మన దగ్గర ఉన్న వాటిని బట్టి సాతాను ఏం చేస్తా? మన దగ్గర ఉన్న వాటిని బట్టి సాతాను ఏం చేస్తా? లోపల ఏం కావాలి? ఎమోషనల్గా లోపల ఏం కావాలి? భావోద్వేగానికి గురి అయ్యే విధంగా మనం ఏం చేస్తా? రేపుతాను. అంటే మనం కలిగింది ఏంటి? ఒకసారి ఆలోచించండి, ఏంటి కలిగింది? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నాకు సేవనిచ్చాడు. ఇప్పుడు సేవనిచ్చినప్పుడు నేను సేవ కలిగి ఉన్నాను, దేవుడిచ్చిన సేవ కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను జాగ్రత్తగా లేకపోతే ఈ సేవను అడ్డం పెట్టుకొని, లేదా ఆ సేవ నాకు కలిగిన దానిని బట్టి నన్ను ఏం చేయాలని చూస్తాను? లోపల నాలో ఏం చేయాలని చూస్తాను? పని చేయాలని చూస్తాను. కాబట్టి నేను నాకు కలిగిన దానిని బట్టి నేను సాతానికి అవకాశం ఇవ్వకుండా ఏం కావాలి? జాగ్రత్త పడాలి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మీకు కలిగిన దానిని బట్టి సాతాను ఎట్లా పనిచేస్తా? మీకు అసలు పాయింట్ అర్థమైందా కాలేదా? ఏం అర్థమైంది? నేను అదే అంత మంచిగా చెప్పాను. ఏంటంటే మన ఆలోచన కాదు, మన ఎమోషన్ కాదు, అది కాదు. ఇప్పుడు దాని లోపలికి పోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నదాన్ని బట్టి పోతుంది. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆదమవ్వల దగ్గర అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చింది? తనకు కలిగిన వాటిని. అంటే అక్కడ ఏముంది? ఫలం ఉంది. ఆ ఫలాన్ని బట్టి ఏం చేసింది? నెమ్మదిగా ఆ ఫలం ద్వారా ఏమైంది? ఎవరిలో చోటు సంపాదించింది? అవ్వలో. అదే ఒకవేళ ఆ ఫలం లేకపోతే డైరెక్ట్గా సాతాను ఆలోచనలు వేయటం కాదు. ఆలోచనలు దేని ద్వారా వేస్తాడు? మనకు కలిగిన వాటిని వినియోగించుకొని మన ఆలోచనలు ఏం చేస్తారు? దూరాలను చూస్తారు. ఆలోచన ద్వారా భావోద్వేగం ద్వారా సొంత నిర్ణయాలు. ఆ సిస్టమ్ వేరు. లోపలికి వచ్చిన తర్వాత సంగతి. ఇప్పుడు నేను బయట సంగతి చెప్తున్నా. బయట సంగతి ఏంటిది? బయట సంగతి ఏంటిది? అర్థమైంది? ఒకసారి రేపు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను టైం తీసుకుని తొందరగా. ఇప్పుడు ఒకసారి చెప్పండి, కలిగిన దానిని లూసిఫర్ దగ్గర ఏముంది?
వర్తకం ఉంది. లూసిఫర్ ఏం చేశాడు? ఇదే భూమి మీద ఆదమవ్వలు సృష్టింపబడక ముందు ఇదే భూమి మీద ఏం చేశాడు? వర్తకం చేశాడు. అంటే ఏలుబడి చేసినట్టుగా మనం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే దేవదూతల గురించి కొంత అక్కడక్కడ చెప్పబడినప్పటికీ పూర్తి వివరణ అనేది, కాకపోతే ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం ఏం కావచ్చు, అర్థం చేసుకోవచ్చు. దేవదూతలు ఒకప్పుడు ఇలా ఉండేది, దేవదూతలు అనేవి ఇలా ఉండేవి, ఉన్నాయి, లేకపోతే ఉంటాయి అనే విషయాలు మనకు అక్కడ క్లారిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ కలిగిన దాన్ని బట్టి లూసిఫర్ని లోపల ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే మీకు పాయింట్ అర్థం కావట్లేదు. మరి ఇంకా నిద్రమత్తు పోనట్టుంది. మరి ఏది? ఇప్పుడు డోర్ ఉంది, ఇల్లు ఉంది, ఇంట్లో డోర్ ఉంది కాబట్టి ఆ డోర్ ద్వారా లోపలికి వస్తున్నా. డోరే లేదు, అప్పుడు నేను లోపలికి రావడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుందా? ఉండదు. అట్లాగే ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? లోపలికి రావాలంటే, అంటే లోపల పని చేయాలంటే, మొదట లోపల పని చేస్తాడు. లోపల పని చేయాలంటే దేన్ని ఆసరాగా తీసుకోవాలి? మన చుట్టూ ఉన్న వాటిని బట్టి ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఇది ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే ఇంకా ముందుకు పోయి వేస్ట్. అర్థమైన కాలేదా? ఇప్పుడు నేను లోపలికి పోవద్దు. లోపల మైండ్ లేదా ఈ ఆలోచనలు ఇది కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. నీకు కలిగిన దాన్ని బట్టి సాతాను ఎలా నీలో పని చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉంది, ఇప్పుడు ఉదాహరణకి ఇది లోపల, అంటే ఒక వ్యక్తి లోపల మనం చూసుకుంటాం. ఒక వ్యక్తి లోపల, ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలంటే ఏం కావాలి? సాతానికి చుట్టూ ఉన్న వాటిని బట్టి ఏం చేస్తాడు? చుట్టూ ఏముంది దీన్ని ఆసరాగా తీసుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు లోపల పని చేయాలంటే ఏం కాదు, డైరెక్ట్గా వెళ్ళటానికి ఏముండదు. డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏం కాదు. ఇప్పుడు మనం ఆలోచింపజేయాలంటే మన చుట్టూ మనతో ఉన్న లేదా మన దగ్గరున్న వాటిని బట్టి మనం ఆలోచన చేస్తాం. అలా అందుకే ఇక్కడ ఏముంది? లోపల పని చేయాలంటే ఏం చేయాలి? మొదట దానికి ఏం కావాలి? బయట చుట్టూ ఉన్న వాటిని ఆసరా తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఇప్పుడు ఉదాహరణకి విషయాల్లో సాతానులో లోపల పని చేయాలనుకుంటున్నాడు. ఏమి బయట ఉన్న వాటిని, అంటే చుట్టూ ఉన్న వాటిలో ఏం తీసుకొని ఏం చేస్తాడు? లోపల సంగతి కాదు అనేది, బయటి సంగతి. ఏం తీసుకొని పని చేస్తాడు? పాయింట్ అర్థమైంది? క్వశ్చన్ అర్థమైందా కాలేదా? అసలు విషయం అర్థమవుతుందా? సాతానికి చోటు ఇవ్వద్దు. సాతాన్ని ఎట్లా చోటు చేసుకుంటారు, లేదా ఏ విధంగా మనం చోటు ఇస్తాం, అది ఇప్పుడు మనం అర్థం చేసుకోబోతున్నాం. ఇప్పుడు సాతానికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి? జాగ్రత్త పడాలి. ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ నెమ్మది. అయితే ఇప్పుడు సాతాను ఏ విధంగా పనిచేస్తాడు? లోపల ఏం చేస్తాడు? పెంచుకునే విధంగా లోపల, అదేదైనా ఎగ్జాంపుల్ చెప్తాను, అవన్నీ పెంచుకునే విధంగా మన లోపల పని చేస్తారు. అయితే లోపల పని స్టార్ట్ చేయాలంటే బయట ఉన్న వాటిని ఏం చేసుకోవాలి? ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలి. పోయి బండి స్టార్ట్ చేస్తే కీసు కావాలా వద్దా? కీసు లోపల ఉందా బయట ఉందా? మరి లోపల ఇంజన్ స్టార్ట్ కావాలంటే బయట మన చేతుల్లో ఉన్న కీసు పెట్టి ఏం చేయాలి? తిప్పితే కానీ అది స్టార్ట్ కాదు. అట్లాగే సాతానికి ఏదో ఒక కీసు కావాలి కదా లోపల స్టార్ట్ చేయాలంటే ఇంజను, అవునా కదా? లూసిఫర్ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా ఏదో ఆలోచనలు వేసేసి ఇది అనగానే లూసిఫర్ దొరికేటోడా? లేదు. లూసిఫర్ని ఏం చేశాడు? తాను చేస్తున్నటువంటి వర్తకం, తాను చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతుందో దాన్ని చూపించి, దాన్ని నువ్వు చాలా మంచి బిజినెస్ చేస్తున్నావు, లేదా చాలా వర్తకం చాలా తెలివిగా చేస్తున్నావు, నీకు చాలా జ్ఞానం ఉంది, నీకు ఫలానా అంటే దేన్ని ఆసరా చేసుకొని? చేస్తున్న వర్తకాన్ని ఆసరా చేసుకొని నెమ్మదిగా లోపల పనిచేయడం అనేది స్టార్ట్ అయింది.
బయట ఉన్న దాన్ని బట్టి ఏం చేశాడు, స్టార్ట్ చేశాడు. అంటే బయట ఉన్న కీస్ను బట్టి ఏమైంది, అది ఇప్పుడు లోపల పనిచేయడానికి ఏంటి కీస్ ఇప్పుడు మరి